ఎంతోమంది పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కొన్ని రకాలైన మానసిక శారీరక సమస్యలతోటి ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలతో పుట్టడం జరుగుతుంది. నిజంగా వీటిని అరికట్టగలమా, కనీసం రిస్ట్రిక్ట్ చేయగలమా అనే ఈ పాయింట్ మీద టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ అమిత గారు, యోధా ఫెటల్ మెడిసిన్ అండ్ జెనోమిక్స్ చి. ఎన్నో నెల ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి మనం ఎగ్జాక్ట్గా లోపల ఉన్న బేబీ హెల్త్ని మనం గుర్తించగలుగుతాం. మదర్ది హెల్త్ బట్టి, మదర్ది క్రోమోజోమ్స్ జెనెటిక్స్ బట్టి బేబీ డెవలప్ అవుతుంది. ఒక మేల్ అండ్ ఫీమేల్ పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. ఫెటల్ మెడిసిన్కి అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలి, ఏమేమి టెస్టులు చేస్తారు? మదర్ది బ్లడ్, ఫాదర్ది బ్లడ్ తీసుకొని దే లుక్ ఎట్ ద జెనెటిక్స్. ఒక కపుల్కి ఆల్రెడీ డౌన్ సిండ్రోమ్తో ఉన్న బేబీ పుట్టారు. మీకు ఎంతమంది పిల్లలు పుట్టినా డౌన్ సిండ్రోమ్తోనే పుడతారు అని? ప్రెగ్నెన్సీస్ అన్ని ఆల్మోస్ట్ 100% ఛాన్స్ ఆఫ్ రిపీటింగ్ డౌన్ సిండ్రోమ్. 4th మంత్లో లేదా 5th మంత్లో ఇంటర్నల్ హెల్త్ ఇష్యూ ఉంది బేబీకి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా డిఎన్సీ ఎలా చేయగలుగుతారు? లీగలీ మనకి 24 వీక్స్ వరకు టైం ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ ఐడియల్ ఏజ్ అంటే ఏం చెప్తారు ఇవాళ రేపట్లో మనం చూస్తున్న దాన్ని బట్టి? ఇట్ ఈస్ ఆల్ 30s నౌ. బిఫోర్ 35 years. ఫోన్లు జెంట్స్ అయితే పైన పాకెట్లో వేసుకుంటున్నారు, లేదంటే ప్యాంట్ పాకెట్స్లో వేసుకుంటున్నారు. నిజంగా ఫెర్టిలిటీకి సంబంధించి ఇది కూడా ఒక కాజ్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. కానీ మనం దానికి ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు టైట్ ప్యాంట్స్ వేయకండి, టైట్ బట్టలు వేయకండి అని. ఇస్ ఇట్ రియలీ వర్త్ అండి? ఫర్ మెన్ ఎస్. ఫస్ట్ ఇద్దరు పిల్లలు చాలా హెల్దీగానే పుట్టారు. డౌన్ సిండ్రోమ్తో 3rd బేబీ పుట్టారు. 4th కూడా సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్తోనే పుట్టారు తను కూడా. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది? జెనెటిక్స్లో పోతే ఇట్ ఈస్ వెరీ వెరీ వాస్ట్. అంటే వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని డిసీజెస్ని మనం ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయలేమంటారా? ప్రతి ఒక డిజీజ్కి ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఫాదర్ బ్లడ్, మదర్ బ్లడ్ సేమ్ గ్రూప్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది ప్రెగ్నెన్సీలోనే. ఈజ్ ఇట్ రైట్? పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ద మదర్స్ బాడీ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్ ద బ్లడ్ సెల్స్ ఆఫ్ ద బేబీ. ఎలాంటి లక్షణాలని, ఎలాంటి సైన్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. స్పాటింగ్ ఏదైనా ఉంటే అది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్సెస్ వెజైనల్ డిశ్చార్జ్, తెల్లబట్ట అంటారు, ఇగ్నోర్ చేస్తారు. నేను ఎంతమంది పిల్లల్ని చూసాను, 2 బాడీలు కలిసిపోయి పుట్టిన పిల్లలు ఉన్నారు, 2 హెడ్ తలలు 2 జాయింట్గా పుట్టిన పిల్లలు ఉన్నారు. మనం సెపరేట్ చేస్తే ఎవరో ఒకళ్ళు పోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి విత్ ఇన్ అ ఫ్యూ వీక్స్ ఐడెంటిఫై చేయొచ్చు.